హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి రెసిపీ. చిన్నపిల్లలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 1.5 గ్లాస్ పప్పును బాగా కడిగి మంచిగా కడగాలి. దాన్ని కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఆ గ్లాస్ మైనస్ వేస్తున్నాం కదండి మనము, దాన్ని బాగా కడిగాలి. ఫస్ట్ కడిగేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దాన్ని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ మనం దాన్ని. దీనికోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఆనియన్స్, తర్వాత రెడ్ చిల్లీ, కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఉన్నది రెడ్ చిల్లీ అండ్ కరివేపాకులో టేస్ట్ బాగుంటుంది, ఉంటే బాగుంటుంది. పప్పును బాగా మెత్తగా ఎనిపి పెట్టుకోవాలి. ఇందాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని బాగా పిండి ఆ రసమంతా తీసి ఆ పప్పు దాంట్లో వేసి పెట్టుకోవాలి. చింతపండు బాగా నానితేనే బాగుంటుంది. చింతపండు నానిన తర్వాత తీసి దాన్ని జ్యూస్ చేసుకొని పప్పులో వేసి కలిపాలండి. కలిపి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే బాగా ఉడుకుతుంది కదా. ఉడికిన తర్వాత క్వాంటిటీ తగ్గుతుంది, అందుకు కొంచెం ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసుకున్నా ఏమీ కాదు. బాగా ఉడికితేనే దీన్ని బాగా టేస్ట్ అంతా ఉడకాలండి, ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. కరివేపాకు వేసి ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం. కరివేపాకు వేసి బాగా కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలండి. నీళ్ళు కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి, తక్కువ ఉంటే బాగా గట్టిగా అయిపోతుంది, మరి గట్టిగా ఉంటే బాగుండదు. అన్నీ ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసుకొని రెడీ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా తెల్లాలండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అది తెల్లుతున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆనియన్స్, ఇది ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, రెడ్ చిల్లీస్ వేసి బాగా ఇందులో టేస్ట్ అంతా అండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగాలి, కంపల్సరీ బ్రౌన్ కలర్ వేగితేనే ఈ టేస్ట్ ఉంటుంది. రెడ్ చిల్లీస్, ఆనియన్స్ కూడా బ్రౌన్గా అవుతేనే టేస్ట్ బాగుంటుంది. అయిన తర్వాత చూసారా అలా ఫస్ట్ ఎల్లో ఉంది, తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి పప్పు. ఇప్పుడు బాగా మసులుతుంది కదండి, దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఈ తాలింపంతా దాంట్లో వేసేయాలండి, అంతే. ఈ తాలింపంతా దాంట్లో అక్కడ చూసారు బ్రౌన్ కలర్లో వచ్చినాయి, బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా మసులుతున్నప్పుడు అది స్టవ్ బంద్ చేసుకొని ఆనియన్ ఇవన్నీ దాంట్లో వేసేయాలి, అంతే అండి. ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఇట్స్ రెడీ. చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే అసలు వద్దనరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.